సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశమైంది. 2025-26 వార్షిక బడ్జెట్కు టీడీఎల్పీ అభినందనలు తెలిపింది. కష్టాల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ను అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ బడ్జెట్ను ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అని స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాల్సిందిగా సూచించారు. ఇక వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే మీ పనితీరులో మార్పు రావాల్సిందిగా చంద్రబాబు తెలిపారు. టీడీపీ శాసనసభాపక్ష సమావేశంతో పాటుగా పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా నిర్వహించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చే నిధులు, మంత్రులు, ఎంపీల మధ్య సమన్వయంపై చర్చించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జమీమా, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత అధ్యక్షతన కూడా టీడీఎల్పీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ శాసనసభ పక్ష సమావేశానికి మంత్రులు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీలు, పార్టీకి చెందిన ఎంపీలు, అలాగే మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా దాదాపు 2 గంటల సేపు కూడా ఈ శాసనసభ పక్ష సమావేశం కొనసాగింది. ప్రధానంగా చూసుకుంటే అటు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యవహారాలు, అలాగే ఇలా అసెంబ్లీలో కూడా ఏ అంశాలపై చర్చించాల్సిన అంశాలు, తదితర అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా, ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా కేంద్రంతో ఇక్కడ కూటమి ప్రభుత్వంతో కూడా మనం సమన్వయంతో ముందుకెళ్తూ కూడా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా కేంద్రంలో కూడా అయితే మనకు రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన, బడ్జెట్ తదితర అంశాలపైన కూడా పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ప్రధానంగా ఈ సందర్భంగా కూడా టీడీపీలో కొన్ని చంద్రబాబు నాయుడు కీలక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కూడా సమాచారము. అయితే ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్న అందరూ కూడా నాయకత్వ లక్షణాలు కూడా ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే కొన్ని సందర్భాల్లో మంచి చేసిన మనం చెప్పుకోలేకపోతున్నాము, వాటిని మన ప్రజల్లో వెళ్ళి మనం మంచి పార్టీ చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏముంది, మనం దాంట్లో వెనకబడి ఉన్నాం, అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే ఎవరైతే గతంలో ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ హత్య ఉదంతంలో తనపై నారాసుర రక్త చరిత్ర పేరుతో కూడా తనపై రక్త మరకలు అంటించే ప్రయత్నం చేశాడు. దాన్ని అప్పుడు మనం తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే రాష్ట్ర విభజన సమయంలో కూడా కొంచెం నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కూడా అప్పుడు చాలా మంది చూశారు. అయితే ఆ నేపథ్యంలో తను ఆత్మగౌరవ యాత్ర పేరుతో 2019 కూడా ఒక ఆత్మ రాష్ట్రంలో చేసినట్టు అప్పుడు మన పార్టీ చెందిన నేతలు కూడా దాన్ని అడ్డుకున్నారు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో తాను ఆంధ్ర పర్యటనకు వస్తారంటే పార్టీ నాయకులు వద్దన్నా కూడా ఆనాడు నా నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాను. అందుకే మనం 2014లో కూడా అధికారంలోకి రావడం జరిగింది. అప్పట్లో గురజాల ఎమ్మెల్యే ఎరపతికి మద్దతు పలికాడు. దాని తర్వాత కూడా ఆయన ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నాయకత్వాన్ని అందించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అలాగే అటు లోక్సభతో పాటు ఇక్కడ అసెంబ్లీలో కూడా అందరూ కూడా సబ్జెక్టు కూడా చర్చలో పాల్గొనాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.